క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభువు పేరట సమాధానం దైవ దీవెనలు కలుగునుగాక. ఆమేన్. దిద్దుబాటే సిద్ధపాటు అనే ఈ దేవుని ఆలోచన సభలో మాతో పాటు చేరి ప్రతిదినము పరలోక మర్మభరిత సందేశాలతో నింపబడుతూ దేవునికి అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో నిర్మాణం అవుతున్నటువంటి దిద్దుబాటే సిద్ధపాటు అనే కుటుంబంలో చేరినటువంటి టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువు పేరట తక్షణమే దైవ దీవెనలు ప్రాప్తిరస్తు. ఆమేన్. నేరుగా సందేశంలోకి వెళ్దాం. మనం ప్రకటన గ్రంథ ధ్యానంలో ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. సంఘములతో అన్నాడా? సంఘముతో అన్నాడా? సంఘములతో. పెర్గము సంఘానికి మాత్రమే చెబుతున్న మాట సంఘముతో అనాలి. అలా అనకుండా ఏమన్నాడు? సంఘములతో అన్నాడంటే భవిష్యత్తును దృష్టించి మాట్లాడుతున్నాడు. రాబోయే భవిష్యత్ కాలంలో ఇలాంటి సంఘాలు ఉండబోతున్నాయని దేవుడు ముందుగానే ఎరిగి సంఘములతో చెప్పుచున్న మాట అన్నాడు. కాబట్టి పెర్గము లాంటి వాతావరణం, పెర్గము లాంటి స్థాయి, పెర్గము లాంటి బలహీనతలు, పెర్గము లాంటి బలములు కూడా సంఘాలలో ఉండబోతున్నాయి. మనం సంఘాలను గురించి మాట్లాడుకున్నప్పుడు ఏమని అనుకున్నామంటే ఇలాంటి సంఘములు తరానికి ఒకటి ఉన్నాయన్నది ఎంత నిజమో, ఈ చివరి తరంలో ఈ సంఘాల తత్వములన్నీ ప్రతి సంఘంలో కూడా ఉన్నాయి. ఎఫెసీ సంఘం లాంటి వాళ్ళు ఉన్నారు, పెర్గము లాంటి వారు కూడా ఉన్నారు, తుయితైర లాంటి వారు కూడా ఉన్నారు. మనం ఇలా చూసుకుంటూ పోతుంటే స్ముర్నాలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళే వచ్చి ఇక్కడ ఉండలేదు, అలాంటి స్వభావం గలవారు అన్ని సంఘాల్లో ఉన్నారు. అందుకనే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట అనే పదాన్ని వాడాడు. కాబట్టి ఇది వారి కోసమే రాయబడింది, వారి చరిత్రే రాయబడింది అనుకోకుండా చివరి దినాల్లో సిద్ధపడుతున్నటువంటి మన కోసం కూడా ఇది రాయబడింది. రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో ఇవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తమే రాయబడ్డాయని రాయబడ్డన్న మాట ప్రకారంగా ఈ సంగతులు మనకు కూడా అప్లై చేసుకోవచ్చు. రైట్, ఇలా రాయబడింది అక్కడ. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినుగాక. అంటే ఆయన చెప్పేది సంఘంతో. సంఘం అంటే ఎవరు? దేవుని భార్య, దేవుని రాజ్యం, ఆయన రక్తము పెట్టి వెలపెట్టి కొన్నటువంటి సమూహం. మరి అలాంటి ఒక మంచి క్వాలిటీ కలిగినటువంటి సంఘం, ఆయనలో నుంచే పుట్టిన సంఘం, ఆయన మాట వినకపోవడం ఏమిటి విచిత్రం? పైగా ఆత్మదేవుడు చెప్పే మాటలు వినలేని వారు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పడానికి ఈ పదం ప్రస్తావించడం జరిగింది. పరిశుద్ధాత్ముడు అందరితో మాట్లాడాలనుకుంటున్నాడు కానీ అందరూ వినలేరు. వినగలిగిన వాడు విని అందరికీ చెప్తాడు. ఎందుకు మనం వినలేమంటే పైన చెప్పబడినట్లుగా మనము కూడా ఖడ్గము కాలేము కాబట్టి, మనము బోధ నిమిత్తం యుద్ధం చేయని వారిగా ఉండిపోతాం కాబట్టి. అలా ఉండిపోయిన వారు ఎవరికి దేవుని స్వరం వినబడిద్ది. దేనికి వినబడిద్దో తెలుసా? ఈ పెళ్ళికి వెళ్ళాలా వద్దా, ఈ ప్రసంగం చేయాలా వద్దా, లేదంటే ఈ ఊరికి వెళ్ళాలా వద్దా, ఏం తినాలి ఏం తినకూడదు, ఈ చొక్కాయి తీసుకోనా వద్దా, ఈ స్థలం కొనుక్కోనా వద్దా, ఈ కూర వండుకోనా వద్దా, ఇలాంటివి అడుగుతారు దేవుణ్ణి. అవి వినబడతాయి మళ్ళీ క్లియర్గా. ఇవి వినబడవు. ఎందుకంటే అవి వినడానికి ఇష్టమైనంత మనస్సు, అవి వినడానికి వీలైనంత మనస్సు దీనికోసం ఉండదు అంత వీలు. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తికి దేని మీద ఎక్కువ మనస్సు ఉంటుందో, దేని మీద ఎక్కువ మక్కువ ఉంటుందో దానికి సంబంధించిన విషయాలు ఎక్కువ అర్థమవుతాయి.
అదే మనకు దేవుని మీద వాక్యం మీద మాత్రమే ఎక్కువ మనసు ఉందనుకోండి, ఇంకా బయట స్వరాలు వినబడవు, అంత లోపటి స్వరమే. కానీ మనకు బయట స్వరమే ఎక్కువ అర్థమై లోపటి స్వరం తక్కువగా అర్థమవుతుందంటే దాని సారాంశం ఏమిటంటే మన మనసు దీని మీద లేదు. మీరు చెప్పండి, స్కూల్లో టీచర్ ఏమంటాడు? చెప్పింది వాడు చెప్పకపోతే, చెప్పింది రాయకపోతే ఏమంటాడు? ఎరా నీ మనసు ఇక్కడ లేదు, ఎక్కడో ఉన్నావు నువ్వు అని అంటారు. అలాంటిది పరిశుద్ధాత్ముడే నేరుగా మాట్లాడడం ప్రారంభిస్తే ఆత్మ చెప్పే సంగతులు చెవి గలవాడు వినును కాకంటే మిగతా వాళ్ళకి చెవులు ఎందుకు లేవు? ఏమైపోయాయి చెవులు? అంత్య దినములో దురద చెవులు గలవారై ఉంటారు అన్నాడు. తర్వాత మందగించిన చెవులు అని అన్నాడు. దురద చెవులు గలవారు ఏం చేస్తారు? కల్పించిన కథలే వింటారు. కల్పించిన కథలు వినే వాళ్ళకి దేవుని ఉద్దేశాలు ఏం అర్థమవుతాయి? అర్థమవుతాయా? వాళ్ళకు మర్మములేంటో తెలుసా? ఎలా ఆశీర్వదింపబడాలో తెలుసుకోవడమే వాళ్ళకు మర్మం, ఎలా దీవించబడాలో తెలుసుకోవడమే వాళ్ళకు మర్మం. ఇలా చేస్తే ఇలాంటి దీవెనలు వచ్చేస్తాయి మనకి, ఇదే గొప్ప మర్మం అనగానే ఇదే మర్మం అనుకుంటారు వాళ్ళు. సో వీరు జయించలేరు, వీరు పోరాడలేరు. జయించాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు వేటిని గుర్తుపట్టాలి? యెజబెలును గుర్తుపట్టాలి, నికోలాయితుల బోధను గుర్తుపట్టాలి, పెర్గము విషయంలో ఏదైతే మాట్లాడడం జరిగిందో ఆ సంగతులన్నింటినీ గుర్తుపట్టాలి. పైగా సాతాను సింహాసనాన్ని కూడా గుర్తుపట్టి వాటి విషయంలో జాగ్రత్త పడాలి. లేదంటే వీరు జయించలేరు. సాతాను సింహాసనమును జయించలేరు, నికోలాయితుల బోధను జయించలేరు, తర్వాత బిలాము బోధను కూడా జయించలేరు. అతి ప్రాముఖ్యంగా యెజబెలు బోధన అసలే జయించలేరు. మరి జయించినప్పుడు వీళ్ళకి మాట వినబడుతుంది ఏంటండి? వినబడదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే దేవుని ఉద్దేశాలు వినువారు మాత్రమే జయించబోతున్నారు. దేవుని ఆలోచనలు అర్థం చేసుకునేవారు మాత్రమే గెలవబోతున్నారు. అలాంటి వారికి మాత్రమే దేవుని ఆలోచనలు అర్థమవుతాయి. మీకు గుర్తుందా? ఒకరోజు యేసుప్రభు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నప్పుడు శిష్యులు వచ్చి ఏమన్నారు? అయ్యా మీరెందుకని ఉపమాన రీతిగా మాట్లాడుచున్నారు? వెంటనే ప్రభు ఏమన్నాడు? ఒకవేళ వారు విని మారు మనసు పొంది కదా తడుములారి కనుగొందురేమోనని నేను వారికి ఇలా చెప్తున్నాను. అంటే వారు రక్షింపబడ్డ వీనికి ఇష్టమే లేదంట. ఎందుకని అంటే వారు పితరులు కల్పించిన ఆచారములలో నిమగ్నులు కానీ దేవుని వాక్యములో ఉన్న ఉద్దేశములను తెలుసుకోవడంలో వారికి శ్రద్ధ లేదు. ఆచారములలో వారు నిమగ్నులు, తమను తాము అర్పించుకునే విషయంలో వారికి శ్రద్ధ లేదు. ఇలాంటి కారణాన్ని చేత వారికి దేవుడు మర్మములు చెప్పడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే చెప్పిన పందుల ముందు ముత్యాలు జన్నినట్లే అవుతుంది అని చెప్పలేదు ఆయన. కానీ ఇక్కడ చెబుతూ ఏమంటున్నాడంటే చెవి గలవాడు వినుగాక. చెవులున్నాయి, ఎందుకు వినలేరు? కారణం ఏమిటంటే వీరి మనసు వేరే దాని మీద ఉంది. అయ్యో వారి కడుపే వారికి శ్రమ అంటాడు. దేవుని మీదే, వాక్యం మీదే, ప్రణాళిక మీదే, ఉద్దేశాల మీదే మనస్సు ఉంటే తేడా జరగదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఏదైనా దానికోసమే జరుగుతుంది. కానీ వీరు చెవులుండి కూడా వినలేని స్థాయిలో ఉన్నారు. ఇంకో మాట రాయబడింది అక్కడ ఇలాగా, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి, ఇక్కడ నుంచి గమనించండి, జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. ఎవరికంట? జయించు వారికి మరుగై ఉన్న మన్నాను భుజించనిస్తాడంట. మరుగై ఉన్న మన్నా అంటే అసలు మన్నా అంటే అర్థం ఏమిటి? ప్రతిరోజు సమకూర్చుకునే ఆహారం, దేవదూతలు తినే ఆహారం, ఆకాశ ధాన్యం, ఇలా ఎన్నైనా. మన్నా అనే పదానికి అర్థం ఏమిటి? ఇదేమిటి? ఎందుకంటే దేవదూతల ఆహారము, ఆకాశ ధాన్యం అది కురిపించబడింది, కానీ దానికో పేరు పెట్టాల్సి వచ్చినప్పుడు ఇదేమిటి అని పెట్టుకున్నారు దానికి పేరు. మరుగై ఉన్న మన్నా అనే మాటకు అర్థం ఏమిటి అంటే దేవుడు దాచిన ఆహారం. దేవుడు దాచిన ఆహారం ఎక్కడున్నది? ఇప్పుడో మర్మం చెప్తున్నాను, వినండి. బైబిల్ గ్రంథములో ఎన్నో సంగతులు దాచబడ్డాయి. ఈ సంగతిని గురించి కాదు ఆయన చెప్పేది. అసలు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ మర్మములను బట్టే కదా మనం జయిస్తాం. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇంకా దాచిన మన్నా ఇస్తాడు మనకి. ఇక్కడే కాదు, ఇక్కడ ఆల్రెడీ మనం బైబిల్లో దాచబడినటువంటి దేవుని ఉద్దేశాలు తెలుసుకున్నట చేతనే ఆయన స్వరం వింటాం, జయిస్తాం. వేటిని జయించాలి? నికోలాయితుల బోధన జయించాలి, బిలాం బోధన జయించాలి, యెజబెలు బోధన కూడా జయించాలి. ఇవి జయించాలి అంటే మనకు సత్యం ఏమిటో, మరి సత్యం తెలిసింది, జయించేసాం, పరలోకం వెళ్ళాం. అందుకే ఇక్కడ ఏమంటాడు? జయించు వానికి అన్నాడా, జయించబోయే వానికి అన్నాడా?
అంటే ఆల్రెడీ జయించేసినోడికి కంప్లీట్. వార్ ఎప్పుడు కంప్లీట్ అవుద్ది? మనం ఎత్తబడినప్పుడు కంప్లీట్ అవుద్ది. అంటే ఇప్పుడు దాచబడిన మన్నా అంటే ఎక్కడి ప్రస్తావన చేస్తున్నట్లు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓ విషయం చెప్తున్నాను, బైబిల్ గ్రంథంలో దేవుడు ఎంత మ్యాటర్ ఉంచాడంటే పూర్తి మ్యాటర్ ఉంచలేదు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు సంపూర్ణమైనటువంటి సంగతి రాయకపోయినప్పటికీ ఇది సంపూర్ణమైనటువంటి గ్రంథమే. ఎందుకంటే నీ మెదడుకు ఎంత సంపూర్ణత కావాలో అంత సంపూర్ణత ఇక్కడ ఉంది. ఆయన మెదడులో ఉన్న సంపూర్ణత లేదు ఇక్కడ. క్లియర్? దేవుని ఆలోచనలు, దేవుని హృదయములలో దాచబడ్డ అనేక సంగతులు బైబిల్లో పూర్తిగా పెట్టబడలేదు. కానీ నీవు నేర్చుకొని తన భార్యగా పక్కన కూర్చుండి విశ్వ మొత్తాన్ని పరిపాలించడానికి నీకు ఎంత జ్ఞానం కావాలో అంత ఇందులో ఉంది. అరే ఇది నేర్చుకుంటేనే నువ్వు విశ్వాన్ని పరిపాలించే స్థాయికి ఎదిగితే ఇక మీదట ఆయన దాచిన మన్నా ఇస్తే నీ స్థాయి ఏమిటో ఆలోచించు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్తున్నాను నేను, లేఖనములు ఎవని యొద్దకు వచ్చిన వారెవరు? ఆ మాట 2 పరిధులుగా ఉపయోగించబడింది, లేదంటే 2 కేటగిరీస్గా ఉపయోగించబడింది. లేఖనములు ఎవని యొద్దకు వచ్చిన వారు దైవములు అంటే బైబిల్లో ఉన్న లేఖనములే ఎవని యొద్దకు వచ్చిన వారే దైవములు అనుకున్నాం కదా. ఎందుకంటే ప్రభువే చెప్పారు ఆ మాట. తనను తాను దేవుడిగా మాట్లాడుకుంటున్నాడంటే లేఖనములు ఎవని యొద్దకు వచ్చిన వారు దైవములు అని రాయబడింది కాదు బాబు, మీరు కూడా దైవములు అయ్యే అవకాశం ఉంది అన్నాడే కానీ ఈ లేఖనములే అనేది ఖచ్చితమైనటువంటి ముద్ర కాదు. బైబిల్ గ్రంథంలో దాచబడినటువంటి దేవుని ఉద్దేశపూరితమైన మర్మయుక్తమైన సందేశాలు తెలుసుకున్నట ద్వారా దైవములు అవుతామన్నది ఎంత నిజమో, మన చేతుల్లో ఉన్న గ్రంథంతోనే మనకు దైవత్వం రాదు అన్నది అంతే నిజం. దైవత్వం పొందడానికి అర్హత వస్తుంది, కానీ దాచబడిన మన్నా ఇచ్చినప్పుడు దైవత్వం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఇస్తాననుకున్నాడు ఆ మన్నా? దైవత్వం కోసం. అక్కడ ఇంకా లేఖనాలు ఉన్నాయి ఆయన మనస్సులో, ఆయన హృదయంలో. అది కూడా అందరికీ చెప్పడంట, వినగలిగిన వాళ్ళని పిలిచి చెప్తాడంట. అదేంటి, పరలోకం వెళ్ళిన తర్వాత కూడా విననోళ్ళు ఉంటారా? అక్కడే తంట అంతా. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన మాటను పూర్తిగా వినలేని వాళ్ళు ఉంటారు, వారు తక్కువ మహిమలో ఉంటారు. వినగలిగిన వారికి మాత్రమే ఆ సంగతులు చెప్తాడు ఆయన. దాచబడిన మన్నా అందరికీ ఇవ్వబడదు, జయించిన వారికి మాత్రమే ఇవ్వబడుతుందంటే అర్థం ఏమిటంటే జయించని వారిలో చాలామంది పరలోకం వస్తారు. జయించడం అనే ప్రస్తావన పరలోకానికి టికెట్ కాదు, బహుమతి మహిమ ప్రస్తావనది. అందుకే ప్రకటన 3:21 ఏమంటాడు? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వారిని నాతో కూడా నా సింహాసనమందు. ఇప్పుడు జయించిన వారిని సింహాసనమందు కూర్చుండనిస్తాడా, పరలోకం రానిస్తాడా? అంటే దీని అర్థం ఏమిటంటే చాలామంది పరలోకం వస్తారు కానీ అందరి సింహాసనం ఎక్కరని అర్థం. అంటే దీని అర్థం ఏంటి? జయించడమే పరలోకానికి టికెట్ కాదు, జయించని చాలామంది పరలోకానికి వస్తారు. అంటే దీని అర్థం ఏమిటంటే మీరు జయించనక్కరలేదు, పర్వాలేదని నేను చెప్తున్నట్ట కాదు. మీ బలహీనతలను కూడా దేవుడు అర్థం చేసుకుంటున్నాడు, ధైర్యంగా ఉండని అంటున్నాను. అలాగని చెప్పి బలహీనతలు కొనసాగమంటున్నానా? అలా కాదు. మీరు అడపా పడుతున్నారే, అక్కడ కూడా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మరలా తిరిగి మీరు ప్రార్థిస్తున్నారే, కనికరిస్తున్నాడు. మీరు జయించలేని అనేక విషయాలలో జయించేటట్లు మీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మను గురించి ఏమని రాయబడిందంటే ఆయన మన బలహీనతల్లో మనకు సహాయము చెయ్యువాడు. ఎక్కడుంది? రోమా 8వ అధ్యాయంలోనే ఉంది. అది జయించే మనకు పరిశుద్ధాత్ముడు మనకు ట్రైనర్ అవుతే తప్ప మనం ఖచ్చితంగా సాతానుకు టెర్రర్ పుట్టించలేము. ప్రత్యక్షత కావాలి, పరిశుద్ధాత్ముని జ్ఞానం కావాలి. కాబట్టి దాచబడిన మన్నా ఎక్కడ దొరుకుతుంది? పరలోకంలో దొరుకుతుంది. అది ఎవరికి ఇస్తాడు? ఇప్పుడు పాయింట్కి వద్దాం. జయించని వారు కూడా పరలోకం వస్తారు, కానీ ఏం తినలేరు వాళ్ళు. అది సంగతి. ఇప్పుడు దేవుడు దాచిన మన్నా ఇవ్వాలంటే నువ్వు ఇక్కడ ఏం గెలవాలి? పోరాటం గెలవాలి, జయించాలి. నువ్వు ఏమేం జయించాలి? నికోలాయితుల బోధ అనగా అధిక నీతి బోధ, తెలివి తక్కువ బోధ, అజ్ఞానపు బోధ, దేవుడు దేవుని ప్రవక్త వీరు చెప్పింది కూడా కాదని అజ్ఞానపు బోధ, అది నికోలాయితుల బోధ. నికోలాయితులు ఎప్పుడు కూడా అలాగే ప్రవర్తించేవారు. అందుకే ఏమంటాడు? వారు మన సంబంధులే, మనలో నుంచే బయలుదేరారు కానీ మన వాళ్ళు కాదు అంటాడు.
మొన్నటి వరకు మన వాళ్ళు మన దగ్గరే ఉన్నారు, మనలోంచే వచ్చారు, కానీ ఇప్పుడు వాళ్ళు మన వాళ్ళు కాదు. అలాంటి పరిస్థితులు దాపురించాయి ప్రస్తుతం. ఆ నికోలాయితుల బోధన మనం గెలవాలి అంటే మనకు దేవుని స్వరం వినే మనసు కావాలి, లేదంటే వినేవాడు చెప్పినప్పుడైనా వినగలిగిన మనసు కావాలి. అప్పుడు గెలిచేస్తాం నికోలాయితుల బోధన. అది ఆచారంతో కూడిందిగా ఉంటుంది, ఆచార సంబంధమైనదిగా ఉంటుంది, పద్ధతుల సంబంధిగా ఉంటుంది, నియమ నిబంధనలకు సంబంధించిందిగా ఉంటుంది. వాళ్ళు అందులోనే మనల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. చూడండి, చాలాసార్లు పంక్చువాలిటీగా కొందరు ఉంటారు. టైం అంటే టైమే. నేను అంటాను, అది పరలోకానికి తీసుకెళ్ళగలిగేదేనా ఆ లక్షణం? టైం అంటే టైం అనేది పరలోకానికి తీసుకెళ్తుందా, లేకపోతే ఈ లోకంలో మన పద్ధతిని బాగు చేసిద్దా? ఈ లోకంలో మన భక్తికి ఉపయోగపడుతుందే కానీ ఆ లక్షణం ఉన్నంత మాత్రం అతడు మహాభక్తుడు కాదు కదా, ఆ వ్యక్తి మహాభక్తురాలేం కాదు కదా. కానీ చాలాసార్లు మనం వ్యక్తిలో ఉండే మంచి క్వాలిటీసే ఇంకా ఇతనే భక్తుడు అనే పందాలోకి వెళ్ళిపోతున్నాం. ప్రస్తుతం అంతా పైరూపం అదే నడుస్తుంది. అలా కాదు, ఫలమును బట్టి మనలో చాలా మంచి పద్ధతులు ఉంటాయి. నీతి క్రియలు ఉన్నంత మాత్రాన భక్తులమేమి కాదు. భక్తి అనేది దేవుని ఉద్దేశాలతో ముడిపడి ఉంటుంది. వాటిని స్పష్టంగా అర్థం చేసుకున్నవాడు భక్తుడు. అవునండి, భక్తి అనే దానికి నిర్వచనమే దేవుడు చెప్పినట్లు దేవునికి అనుకూలంగా నడవడం. కాబట్టి జయించకుండా, ఈ లోకంలో సత్యమేదో నమ్మకుండా, ఆచార వ్యవహారాల్లో నిమగ్నం అయిపోయి, బహుమానాలలో నిమగ్నం అయిపోయి, ఏమండి విగ్రహముల విషయంలో నిమగ్నం అయిపోయి, తలనీలాలు గుండు కొట్టించుకునే దాంట్లో నిమగ్నం అయిపోయి, ఎంత చెప్పినా సరే కట్నాలు, కులాలు, డబ్బులు తీసుకొని ఓటేయడాలు ఇవి మానలేదు చూశారు, అందులోనే ఉండిపోయి ఎంత చెప్పినా ప్రక్షాళన చేసుకోనక వీళ్ళందరూ కూడా సిగ్గుపడతారు పరలోకంలో. దేవుడు ఆజ్ఞాపించి నన్ను చెప్పమంటున్నాడు కాబట్టి చెప్తున్నా, సిగ్గుపడతారు ఇలాంటి మూర్ఖత్వం గలవారందరూ. ప్రక్షాళన చేయాలంటే నీ సొంత బుర్ర పని చేయకూడదు, దేవుడు చెప్పింది వినాల్సిందే. ఆమేన్. జయించాలి. ఇంకో మాట కూడా కింద రాయబడింది, అటువైపు వెళ్దాం రండి. జయించిన వానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఏమిస్తాడంటండి? ఇక్కడే కొంత ఇబ్బందిగా ఉంటుంది, ఏంటా రాయి, ఎందుకా రాయి అని. దీని గురించి ప్రత్యేకంగా ఓ చిన్న పుస్తకం రాయాలి నేను. కానీ దాంట్లో రెండో కోణం ఇప్పుడు చెప్పేస్తాను, వినండి. ఈ రాయి ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? దాని మీద నీ పేరు ఉండబోతుంది. అంటే దాని పేరు ఏమిటంటే అది నేమ్ బోర్డ్. దేవుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత జయించిన వారికి ఇస్తాడా, అందరికీ ఇస్తాడా? అది మళ్ళీ పాయింట్అవుట్ చేయాలి. అందరికీ రాళ్ళు దొరికినాయి అనుకోకూడదు. అక్కడ అందరికీ రాళ్ళు దొరకవు. అక్కడ దేవుడు జయించిన వారికి, మన్నా తినగలిగిన స్థాయి గల వారికి ఏమిస్తాడంట? తెల్ల రాయి ఇస్తాడు. దాని మీద ఆయన ఏం చేస్తాడో చూడండి, ఆ కింద. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును, పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. దేవునికే మహిమ కలుగును గాక. పొందేవారు ఉన్నారు, పొందని వారు కూడా ఉన్నారని అర్థమవుతుంది ఇక్కడ. రైట్. ఇప్పుడు ఈ జయించిన వారు, మరుగైన మన్నాను తిన్నవారు, వీరికి వైట్ కదా స్టోన్ ఇస్తాడు, తెల్ల రాయితీని ఇచ్చి దాని మీద పేరు రాస్తాడు. ఏ పేరు తెలుసా? ఇప్పుడు ఉన్నటువంటి వినబడే పేర్లు కాదు. కానీ ఆయన ఇంకో కొత్త పేరు అక్కడ రాస్తే అది నువ్వేనని నీకు తెలుస్తుంది. అంటే అలాంటి స్పృహ కలుగుతుంది, ఇది నీ పేరే. కొత్త నామకరణ చేస్తాడు దేవుడు అక్కడ. హల్లెలూయా. యెషయా గ్రంథం 62:2లో చూడండి. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. ఏమిటంట? జనులు నీ నీతిని కనుగొందురు, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. ఇప్పుడు ఈ 62:2 ఎక్కడ సంభవించబోతుందన్నమాట? పరలోకములో జరగబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మొదటి వచనమే చూడండి. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఓరకుండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే సియోను ప్రస్తావన ఎక్కడిది? పరలోకం. సో ఆ స్థాయి ప్రస్తావన చేస్తున్నాడు. ఇలా ఎదిగినటువంటి వారిని, ఇలా జయించినటువంటి వారిని దేవుడు అనేక ప్రపంచాల మీద ఏం చేస్తాడని చెప్పాను నేను? నాయకులుగా చేస్తాడన్నారు. యెషయా గ్రంథం 62:3. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను
నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. ఆమేన్. ఈ మాట దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చాడంటే అర్థం ఏంటో తెలుసా? నేను నాయకురాలిగా నాయకునిగా నేను అక్కడ వాడుకోవాలనుకుంటున్నాను, దానికి కావలసిన మైండ్ సెట్ నీకు ఇవ్వాలనుకుంటున్నాను, దాని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని చేతులు ఎలా ఉంటారంట? భూషణ కిరీటముగాను రాజకీయ మకుటముగాను. అంటే వీరు అక్కడ ఎలా వాడబడతారు? పరిపాలన చేసే రాజకీయ నాయకులుగా వాడబడతారు. అంటే ప్రపంచానికో నాయకుడుగా ఉంటారు. రాజులు నీ మహిమకు వచ్చేదారు. హల్లెలూయా. వీరు రాజులకే రాజులు అవుతారన్నమాట. సంఘం రారాజు మన దేవుడైతే మనం రాజులకే రాజుగా ఉండేటట్లు దేవుడు మనల్ని చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు కూడా ఒక పేరు పెట్టబడుతుందండి. 4వ వచనం, విడువబడిన దానివని ఇక మీదట నీ వనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకును బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెప్సిబా అని బ్యూలా 2 పేర్ల ప్రస్తావన జరుగుతుంది. అంటే ఈ చివరి దినాల్లో ఈ 2 పేర్ల ప్రస్తావనలు ఇంకేదో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని మహాసంకల్పం గుర్తుపట్టాలి. అవును, హెప్సిబా అంటే ఏమిటి? ఇష్టురాలు. బ్యూలా అంటే ఏమిటి? అంటే అర్థం ఏమిటి? ఆయనను భర్తగా పొందినది అని అర్థం. దేవునికి ఇష్టురాలై ఆయనను మాత్రమే భర్తగా పొందినది అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన మాట మాత్రమే వింటది, గెలుస్తుంది, జయిస్తుంది, ఆయన కోసం ఏదైనా సాధించేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను. ప్రకటన గ్రంథం చూడండి, 3:12 చూడండి. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. జయించిన వానిని ఏం చేస్తాడంట? అదేంటి? జయించిన వానిని సింహాసనం ఎక్కిస్తానన్నాడుగా 3:21లో. ఆ మాట అనకముందే 12లో ఏమన్నాడు చూడండి. జయించిన వానిని నా దేవుని ఆలయములలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. ఆమేన్. అవును, ఈ ఆలయం ఎక్కడుంది? పైన ఒక ఆలయం ఉంది. దాంట్లో ఒక స్తంభముగా ఉంటారంట. అంటే అర్థం ఏంటో తెలుసా? అసలు ఆ ఆలయం నిర్మాణం అవ్వడానికే, లేదంటే ఆలయం నిలిచుండడానికే వీరి వల్లే అది నిలుస్తుంది అని చెప్పడానికి అంత ప్రాముఖ్యత వీరికి సంతరిస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఈ చర్చిలో కూర్చున్నాం, స్తంభాలు లేకపోతే ఇది నిలుస్తుందా? అంటే ఇది నిలవడానికి ముఖ్య కారణం ఏమిటి? దీని అందానికి ముఖ్య కారణం ఏమిటి? మనకి ఇది ఉపయోగపడడానికి ముఖ్య కారణం ఏమిటి? స్తంభం అంటే అన్నిటికీ మూలమైపోతారు. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. అంటే వారి వల్లే సత్యం నిలబడుతుందని అర్థం. అలాగే దేవుని మందిరం పరలోకంలో వీరి వల్లే నిలబడుతుంది. ఏ మందిరమో తెలుసా? విశ్వమందిరం. విశ్వమందిరం. వీరి వల్లనే ప్రపంచ దేవదూతలందరికీ దేవుని జ్ఞానం కలిగి సంఘం మందిరమైనట్లుగా ప్రపంచ దేవదూతలందరూ కూడా దేవునికి మందిరమైనప్పుడు ఇదిగో ఇలాంటి వారే ఆ స్తంభం అవుతారు, ఆ మందిరాన్ని నిలబెట్టేవారు అవుతారు. పోగొట్టుకోకండి, ఇలాంటి గొప్ప యోగ్యతను పోగొట్టుకోకండి. ఎక్కడ పోగొట్టుకుంటున్నారో, ఏ కోణంలో పోగొట్టుకుంటున్నారో, ఏ స్థాయిలో పోగొట్టుకుంటున్నారో పోగొట్టుకోకండి, దయచేసి పోగొట్టుకోకండి. ఆ మాట చెబుతుంటే నాకు దుఃఖము కలుగుతుంది. పోగొట్టుకోకండి దయచేసి. మీలో దేవుడు ఆ స్థాయిగా చెక్కాలనుకుంటున్నాడు చాలామందిని. పోగొట్టుకోకండి. అలా స్తంభముగా ఎదిగిన వారికి ఆ రాతినిచ్చి దాని మీద ఒక కొత్త పేరు రాస్తాడు. ఇంకా చదువుదాం. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును. ఏమిటేమిటి? మొదటిది దేవుని పేరంట, రెండవది నూతన యెరూషలేము పట్టణం పేరు. నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. ఎవరి కొత్త పేరు? ఆయన కొత్త పేరు మనకు పెడతాడంట. అందుకే అది మనకి ఇవ్వబడ్డ వాడికి అర్థమవుద్ది, కానీ ఇంకొకటికి ఆయన పేరేమిటి, మనకు పెట్టడం ఏమిటి? నా పేరు పెట్టబడిన నా జనులు. ఈ భూమి మీద ఒకసారి నెరవేరింది అది ఇశ్రాయేలు జనాంగం దగ్గర, మరలా అక్కడ ఒకసారి నెరవేరబోతుంది. అయితే నా కొత్త పేరు అంటున్నాడు. అవును, అందరికి ఒకటే పేరు పెడతాడా? ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు, అది ఆయన పేరే పెడతాడు. అంటే ఆయనలో కోటాను కోట్ల వ్యక్తిత్వాలు ఉన్నాయని చెప్పానే, ఆ వ్యక్తిత్వాల పేర్లు వస్తాయి మనకి.
ఎప్పుడో చెప్పిన దానికి ఇదిగో మరలా దేవుడు నిరూపిస్తున్నాడు. ఆ పేర్లు పెడతాడు, కోటాను కోటాను కోట్ల పేర్లు. ఆయన కొత్త పేరు, ఇప్పటి వరకు విశ్వంలో బయటికి ప్రస్తావించని పేర్లు మనకు పెడతాడు. ఆ వ్యక్తిత్వాన్ని మనలో ధరింపజేస్తాడు. ఆమేన్. మనకు ప్లేట్ కూడా ఇస్తాడు. నేను నీకు ఇచ్చిన ఆ భవనం ముందు పెట్టుకోపో స్పెషల్గా. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి ఉండవు. ఇంటి ముందు నేమ్ బోర్డు ఎవరు పెట్టుకుంటారు? మంచి స్థాయిలో ఒక ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు పెట్టుకుంటారు. ఎవరు పడితే వాళ్ళు పెట్టుకుంటారా? మన చదువు, మన స్థాయి, వాటన్నిటిని బట్టి మనం ఆ ప్రస్తావన చేయాల్సి వస్తుంది. కలెక్టర్ పెట్టుకుంటాడు, ముఖ్యమంత్రి పెట్టుకుంటాడు, కమిషనర్ పెట్టుకుంటాడు, ఇలా ఒక ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు పెట్టుకుంటారు. అలాగ దేవుడు ఆ కొత్త పేరును దాని మీద రాసి మనకిస్తాడు. మనం తీసుకెళ్ళి పెట్టుకుంటాం. అరే, ఏ ఇంటి మీద బోర్డు కనబడతలే, ఈ ఇంటి మీద మాత్రం స్పెషల్గా ఉందే. బోర్డు ఎక్కడుందో అక్కడ వాళ్ళు స్తంభం అని గుర్తిస్తారు. ఇంకా ఉంది అసలు మ్యాటర్. ఆయన పేరు మనకు పెట్టడం అనే ప్రస్తావన ఎందుకు జరుగుతుంది? అక్కడ ఎవరు పిలుస్తారు ఆ పేరుతో? అది ఎవరికీ తెలియదు. పిలిచేది ఎవరు? చూడండి ఒకసారి 17వ వచనం చివరి లైన్లో, ఈ యొక్క కొత్త పేరుండును పొందిన వానికే కానీ అది మరి ఎవరికి, మరి పిలిచేది ఎవరు? యేసే పెట్టాడు, ఆయనకు మాత్రమే తెలుసు, నీకు మాత్రమే తెలుసు పొందావు కాబట్టి. ఇంకెవరికి అది తెలియదు. అంటే మిగతా వాళ్ళకి నువ్వు ఎలాంటి పిలుపుతో పిలువబడతావు? నీ పేరేదో దాంతోనే పిలువబడతావు. అందుకే ఈ భూమి మీద కూడా మనుషులకి పెట్టబడిన ఓ పేరు ఉంటుంది, ముద్దు పేరు కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి ఒక కొత్త పేరు ప్రస్తావన జరగబోతుంది. అలాంటి ఒక ఉన్నత స్థాయికి మనం వెళ్ళాలంటే జయించడం, జయించేవాడికి పెర్గము శోధన ఉంటుంది. అది కంక్లూజన్. జయించబోయేవాడికి ఎలాంటి శోధన ఉంటుంది? పెర్గములో ఉండేటువంటి శోధన ఉంటుంది. బిలాము, నికోలాయితులు, యెజబేలు, వాటిని జయించాలి. వాటితో పోరాడుతున్నావు అంటే ఖచ్చితంగా నీకు పేరు పెట్టబడుతుంది. ఈరోజు సత్యబోధ కోసం పోరాడని అనేకులు పోగొట్టుకుంటున్నారు ఆ పేరు, ఆ హోదా, ఆ స్థాయి. అలాంటి ఉన్నత శిఖరాగ్రపు స్థాయి మీకు కలగాలి. టీవీ ద్వారా ఈ వాక్యం వింటున్నటువంటి అన్నదమ్ములకు కూడా కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. వచనము వెంబడి వచనం మేము ధ్యానం చేస్తుంటే ఈరోజు ఈ వచనం ద్వారా మమ్మల్ని ఉత్తేజింపజేసి, ఆలోచింపజేసి, ఇంకెన్నో ప్రశ్నలు అలాగే మిగిల్చి వాటిని ధ్యానం కొరకు మీరు మిగిల్చినందుకు వందనాలు. మాకు ధ్యానమును కలిగిన జ్ఞానమును విశ్వమందిర నిర్మాణానికి ఉపయోగించగల సామర్థ్యము కలుగుగాక. మమ్మల్ని వాడుకోండి. మమ్మల్ని మేము నీ అధికారానికి, నీ చేతికి అప్పగించుకుంటున్నాం. మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకోమని యేసు పేరట ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడై ఉండును గాక. నెక్స్ట్ తొలితేర గురించినటువంటి సంగతులు మనం ధ్యానం చేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్. అందరికీ వందనాలు.